ఈ దతూరు పత్రం అనేది మనకి వినాయక మనం వాడేటువంటి పత్రాల్లో 5వదిగా మనం అనుకుంటున్నాం. సో ఇది దతూర కాయ అన్నమాట. అవును. సో ఇది కాయ ముళ్ళతోటి ఎలా ఉందో చూడండి. యాక్చువల్లీ ఇది విషం సంబంధించినటువంటి మొక్కగా అనుకుంటాం, కానీ ఇది విషాన్ని హరించడానికి కూడా వాడేటువంటి విధానాలు ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడినాయి. ఇంకోటి ఏంటంటే ఈ దతూర పత్రం అంటే ఉమ్మెత్తాకులు అంటే కామన్గా తెలిసిందే. దీని పుష్పాలు మీరు చెప్పినట్టు చాలా అందంగా చక్కగా పొడవుగా శంఖంలాగా ఉంటూ చాలా అందంగా నల్ల రంగు ఉంటాయి. ఉమ్మెత్త కలర్ అంటారు, కలరే ఉమ్మెత్త కలర్ అంటారు, తెలుపు రంగు, ఇట్లా 2-3 రకాలుగా ఉంటాయి అన్నమాట. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఏ వ్యాధుల్లో పనిచేస్తుందని చూస్తే నొప్పులకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఆయుర్వేదంలో ఈ ఆకుల్ని దంచేసేసి ఎక్కడైనా మీకు నొప్పులు ఉన్నప్పుడు వాటిని లేపనం లాగా అప్లై చేసుకుంటే దతూర పత్ర లేపనం అనమాట. దాంతో మీకు ఎక్కడైనా మెడ నొప్పి కానీ, నడు నొప్పి కానీ, పాదాల నొప్పులు కానీ అవన్నీ కూడా బాగా తగ్గడానికి బాగా పనిచేస్తుంది. మేమైతే పంచకర్మ